అయితే ఒకటి ప్రశాంత్ గారు, ఇప్పుడు ఇరాన్ మీ మీద అంటే మీరు ఫస్ట్ దాడి చేశారు అంటే ఈసారి సరే, ఇరాన్ కూడా కౌంటర్ అటాక్స్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు రెజీమ్ చేంజ్కి సంబంధించి ఇజ్రాయెల్ కూడా చాలా తీక్షణంగా ఎదురు చూస్తున్నట్టుంది. బట్ వాళ్ళ రెజీమ్ని వాళ్ళు చేంజ్ చేసుకుంటారు కదా, అంటే మధ్యలో మీ ఇంటర్వెన్షన్ అని ఉంటుందా? ఎందుకంటే ఇది అడగాల్సి వస్తుంది. ఖమేనీ సెక్యూరిటీ గార్డ్, పర్సనల్ సెక్యూరిటీ గార్డు కూడా మీ ఏజెంటు లేకపోతే సిఏఏ ఏజెంటు, ఆయన ఇచ్చిన సమాచారంతో మొత్తానికి ఈ ఆపరేషన్ని చాలా జాగ్రత్తగా క్యారీఅవుట్ చేశారు. ఇది ఓవర్ నైట్ ఏం కాదు, దాదాపు 2 ఏళ్ళుగా ఇది చాలా కేర్ఫుల్గా, అంటే మొసాద్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా చెప్తారు. ఈసారి చాలా అద్భుతంగా పనిచేశారు టాప్ లీడర్ని ఎలిమినేట్ చేసే విషయంలో. ఇంకా మొసాద్ ప్రజెన్స్ టెహరాన్లో ఉందా? ఖచ్చితంగా, లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతుంది? ప్రియంటివ్గా సివిలియన్స్ మీద వాళ్ళలాగా విచక్షణ రహితంగా వేయట్లేదు కదా బాంబులు, టార్గెట్ చేసి చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు ఓపెన్ సీక్రెట్, దీంట్లో ఎవరిని అడగాల్సిన అవసరం ఏం లేదు. బట్ వన్స్ ద కంట్రీ, ఇప్పుడు నన్ను చంపుతానని ఎవడైనా బహిరంగంగా అంటే నేను ఎన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని రకాలుగా తీసుకుంటాను. సో అంతేగాని ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సింపుల్ గా అంటే ఒక చిన్న మాటలు చెప్పాలంటే 480 కిలోమీటర్ల పొడవు, 110 కిలోమీటర్ల వెడల్పు. ఈ చిన్నది ప్రశాంత్ గారు, దేశం మీద ప్రపంచ దేశాలు ఇలా చెప్పేవాళ్ళని ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రపంచానికి ఇజ్రాయెల్ ఏం చేసింది, మిగతా దేశాలు ఏం చేసింది, ప్రపంచ మనుగడ సాగించడానికి. ఈ రోజు మన ఇద్దరం ఇలా కూర్చొని ఫేస్బుక్ లో ఉన్నామంటే ఒక యూదుడు కనిపెట్టాడు, ఒక స్కాన్ డిస్క్, మనం వాడే స్కాన్ డిస్క్ కొనవాడంటే ఒక ఈయన కనిపెట్టాడు. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని లైవ్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఎక్కడ బాంబు పెట్టాలి, ఎక్కడ నడువుకు చుట్టాలి, ఎక్కడికి వెళ్ళి పేల్చుకోవాలి ఈ నేర్పిస్తున్నారు. అది కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంచి వాళ్ళు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్. 1979 కంటే ముందు వాళ్ళ యొక్క డ్రెస్అప్ కానీ చూస్తే వెస్ట్రన్ కంట్రీసే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఆ షారజ్మీ ఉన్నప్పుడు. సో వాళ్ళకి పర్షియన్స్, అంటే పర్షియన్స్ అంటారు వాళ్ళని, పర్షియన్స్ కి మన ఇజ్రాయెల్స్ కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళని చాలా మంది యూదులు అక్కడ నివసించారు, అక్కడి నుంచి వచ్చిన ఇరానియన్ యూదులు ఉన్నారు ఇక్కడ ఇజ్రాయెల్ ఇప్పటికీ. సో వీళ్ళందరూ కూడా ఆలోచించేది ఏంటంటే, అసలు ప్రజల్ని ఒక మత ఛాందసవాదంలోకి తీసుకెళ్లి వాళ్ళని ఏదో చేయాలి, అంటే భయపెట్టాలి. మనమే సుప్రీం లీడర్స్, మన ద్వారానే అల్లాకి వెళ్తారు, ఎవరైనా చేరుకుంటారు, ఆ స్వర్గాన్ని జన్నతకి చేరుకుంటారు, మేమే ఇది అనే ఒక భావజాలాన్ని, నువ్వు చంపినా పర్లేదు నీకు జన్నత్ వస్తుంది అనే విధంగా వీళ్ళందరూ మాట్లాడటం, ఆ పాపం అన్ఎడ్యుకేటెడ్ పూర్ పీపుల్ ని క్యాప్చర్ చేయటం, వాళ్ళ మైండ్ ని క్యాప్చర్ చేయటం. మైండ్ గేమ్ అనేది చాలా బాగుంది. మీరు చూసినట్టయితే హిజ్బుల్లాకి ఫండింగ్ చేశారు, హమాస్ కి ఫండింగ్ చేశారు, కొన్ని లక్షల $1 బిలియన్ ఆయుధాలు ఇచ్చారు. నిజంగా మీరు అనుకుంటున్నారా హమాస్ కి అంత బాలిస్టిక్స్ మిసైల్స్ వేసే ఒక ఇది ఉందని? ఇరాన్ లేకపోతే లేదు. మరి ఇన్ని రకాల, ఇప్పుడు దాకా ఏమైంది, సిరియా నుంచి అటు అల్బషర్ ఉన్నప్పుడు సిరియా నుంచి ఇటు ఆయుధాలు స్మగ్లింగ్ చేసేవాళ్ళు, అది ఆగిపోయింది. సో ఇజ్రాయెల్ రావటం పక్క కొద్దిగా లేట్ అవుద్ది, కానీ వాళ్ళు టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా కొడతారు. ప్రశాంత్ గారు, మీకు 2 ప్రశ్నలు. అంటే ఇది అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్లో దేశాన్ని అడుగుతోంది, ఇజ్రాయెల్లో దేశ ప్రజల్ని. ఇప్పుడు మీరు ఆ దేశంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతుంది. ఒక దేశంలో రెజీమ్ ఏది ఉండాలనేది ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. అమెరికానో ఇజ్రాయెల్ నుంచి నెతన్యాహునో నిర్ణయించడానికి వీల్లేదని చెప్పేసి అభ్యుదయ భావజాలం ఉన్నట్టుగా భావించేవాళ్ళు చాలామంది అడుగుతున్న ప్రశ్న. రెండోది, రెజీమ్ చేంజ్ అయిన తర్వాత మీ పర్పస్ సర్వ్ అవుతుందా, ఇజ్రాయెల్ పర్పస్ సర్వ్ అవుతుందా? ఎప్పుడైనా సరే అండి, మీరు టాక్టికల్ గా ఆలోచిస్తే, అంటే ఒక నార్మల్ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విషయం ఇది. దీంట్లో చాలా పెద్ద దీంట్లో గూఢంగా ఉన్న సీక్రెట్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు ఈజిప్ట్ తీసుకున్నారనుకోండి, హోస్ని ముబారక్ అని 30 సంవత్సరాలు పరిపాలించాడు. ఒక చిన్నగా ఒక స్క్వేర్ దగ్గర స్టార్ట్ అయింది అతని మీద వ్యతిరేకత అనేది, అది దించేయాలని. అది పెద్దదయ్యి ఇంకా పెద్దదయ్యి అతను జైల్లోకి వెళ్ళే వరకు సాగింది. అలాంటప్పుడు మిగతా దేశాల్లో కూడా కోఆర్డినేట్ చేసి అది రిజిమ్ దించే వరకు, తర్వాత ముస్లిం బ్రదర్హుడ్ వచ్చింది. ఆ తర్వాత అందరూ అన్నారు ఈజిప్ట్ మొక్కలైపోద్ది, ఇష్టం వచ్చినట్టు ఐసిస్ లాంటి టెర్రరిస్టులు వస్తారు లోపలికి, ఇవన్నీ.
ఈ రోజున మోస్ట్ స్టేబుల్ అండ్ కామ్ కంట్రీ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ లో పెద్ద కంట్రీ ఈజిప్ట్. మీరు చూసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇరాన్ లో చూసినట్టయితే అలాంటి రెవల్యూషన్ ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈజిప్ట్ లో చంపలేదు, వాళ్ళని కొట్టారు లేకపోతే జైల్లో పెట్టారు, కానీ చంపలేదు జనాలను, ఎక్కువ మందిని. ఇక్కడ ఏం చేస్తున్నారంటే నోరు తెరిచిన వెంటనే చంపేస్తున్నారు, ఇష్టం వచ్చిన పిచ్చి కుక్కలను కాల్చినట్టు కాల్చిపడేస్తున్నారు. సో దానికోసమని ఇరాన్ ప్రజలు అంటే ఇజ్రాయెల్ ఇవాళ మీరు చూసినట్టయితే ఇరాన్ లో చాలా మంది బీబీ జూన్ బీబీ జూన్ బీబీ జూన్ అని చెప్పి అరుస్తున్నారు. అంటే నెతన్యాహుని బీబీ అంటారు అనమాట. బీబీ నువ్వే మా హీరోవి, మమ్మల్ని కాపాడు అని ట్రంప్ కి లేఖలు రాసుకుంటున్నారు, నెతన్యాహు గారికి లేఖలు రాసుకుంటున్నారు. ఇన్ని జరిగేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంలో తప్పే ఉందండి. ఇప్పుడు నేను సఫికేషన్ ఉన్నా, నేను చచ్చిపోతున్నానని మీకే ఎవరైనా అడిగారండి, మీకు చేతనైనంతలో మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి చేస్తారు. సో ఈ విధంగా ఇజ్రాయెల్ హెల్పే చేస్తుందా కానీ సర్వైవ్ అవడం, దీని ఆయిల్ లేకపోతే క్రూడ్ ఆయిల్ లేకపోతే ఇంకోటి అసలు ఆ పర్టికులర్ యాంగిల్లో ఈ టైంలో చూడకూడదు. దీన్ని ఏమైంది తర్వాత రిజ్యూమ్ ఏమైందని. ఈ రోజున ఎలా అయితే సిసి పరిపాలన ఈజిప్ట్ ఎలా అయితే ఉందో, రేపొద్దున మేబీ ఇరాన్ ఇజ్రాయెల్ కలిసి ఏదైనా జాయింట్ వర్క్ చేయొచ్చు హ్యాపీగా. దే టుగెదర్, దే వర్ లైక్ దట్, అండ్ నౌ ఆల్సో దే కెన్ బి లైక్ దట్. సో అంతేగాని దీంట్లో ఎవరు ఒక విషయం ఫైనల్గా, అత్యంత పురాతన నాగరికత ఇరాన్దే, అండ్ అలాగే అత్యంత మేధో సంపత్తి ఉన్న దేశం ఇజ్రాయెల్. ఈ కాన్ఫ్లిక్ట్ అవసరమా? ఎవరు కోరుకున్నారండి? ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు కాన్ఫ్లిక్ట్ కోరుకోలేదు, ఇరాన్ ప్రజలు కోరుకోలేదు. కోరుకుందల్లా ఎవరైతే అధికారం కావాలనుకున్నారో వాళ్ళు కోరుకున్నారు. మత చాందవాదంలో నేను ముస్లిం కంట్రీస్ కి లేక సుప్రీం లీడర్ గా ఉండాలనుకున్న కంట్రీ కోరుకుంది, కానీ కంట్రీలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ రాడికల్ భావాలు ఉన్నటువంటి ఒక రిజిమ్ కోరుకుంది, కానీ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు. మీరు కావాలంటే ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఇరాన్ లో ఏం జరుగుతుంది, ఎలా పండగలు చేసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, ఈ రిజిమ్ మట్టికి ఉండకూడదని తెగించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తటస్థంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో అదే ఇరాన్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఫైనల్గా చెప్పండి ప్రశాంత్ గారు, ఇంకా ఎన్ని రోజుల్లో ఈ యుద్ధం ముగిసే అవకాశం ఉంది? అండ్ అలాగే అంటే మీరు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయట్లేదు కానీ, బట్ మీకు వాస్తవ పరిస్థితి అక్కడ గ్రౌండ్ రిపోర్టు మీ దగ్గర ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇజ్రాయెల్కి అడెక్వేట్ అంటే రిజర్వ్స్ ఉన్నాయా, వెపన్ రిజర్వ్స్ ఉన్నాయా? తప్పకుండా ఉంటాయండి. తర్వాత సీక్రెట్స్ ఏం చెప్పక్కర్లేదు, ఎంత నెంబర్ ఏం చెప్పక్కర్లేదు, బట్ డూ యూ హ్యావ్, చెప్పండి, మీ దగ్గర ఉన్నాయా? నాకు ఆ లెక్కలు నెంబర్స్ ఏం అడగక్కర్లా, మీరు కొంబాట్ చేయడానికి కావాల్సినంత శక్తి సామర్థ్యాలు ఈరోజు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నాను. డెఫినెట్ గా ఉంటాయండి. డెఫినెట్ గా లేకుండా ఏ యుద్ధానికి దిగరు. 100% వీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, అవసరమైతే నైట్ కి ప్రొడక్షన్ చేయగల సామర్థ్యత ఉన్నది ఇజ్రాయెల్ అనే టెక్నాలజీ అని మనం ఇన్నిసార్లు మాట్లాడుకొని, టెక్నాలజీ మేధో సంపత్తి ఉన్న దేశం అంత ఏమి ఈజీగా వెళ్ళిపోయి ఊరికి ఆడి మీద 2 బాంబులు వేస్తే 2 రోజులు అయిపోద్దని అనుకోవాలా. మీరు ట్రంప్ గారు ఓపెనింగ్ స్టేట్మెంట్స్ చూస్తే ఆయన ఫస్ట్ రోజే ఒక 4 వీక్స్ అని అనౌన్స్ చేశాడు. ఆయన 1 వీక్ అనలేదు, దిస్ గన్ బి 4 వీక్స్ అన్నాడు. అంటే 4 వీక్స్ వాళ్ళకి స్ట్రాటజీ ఉంది, అది అందరికీ తెలిసిందే. ఇది ఓపెన్ సీక్రెట్, నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, ఎవరు చెప్పేది కాదు, వాళ్ళందరికీ వాళ్ళు అనౌన్స్ చేసిందే. ఈ రోజు కూడా ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసేశారు, ఇంకా ఆయిల్ రేట్లు పెరిగినాయని అందరూ మాట్లాడుతున్నారండి. ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి అని. ట్రంప్ ఏమన్నాడు అంటే డే బిఫోర్ ఎస్టర్డే, మేము ఎస్కాట్ చేస్తాం ఈ షిప్స్ అన్నిటిని, వీటికి ఇన్సూరెన్స్ చేయిస్తాం, మేము దాటిస్తాం అంటున్నాడు ఆయన. సో దే ప్రిపేర్డ్ ఎవ్రీవేర్. ఎక్కడ సమస్య వచ్చిందంటే ఆ సమస్య దగ్గర మేము ఉంటామని చెప్తున్నాడు ప్రపంచ దేశాలకు. సో ఇజ్రాయెల్ అనేది నెవర్ ఎవర్ లెట్ డౌన్. ప్రపంచ దేశాల యుద్ధాలు ఎలా జరిగినా వేరే విషయం, కానీ మీరు ఇజ్రాయెల్ చరిత్ర తీసుకుంటే ఇజ్రాయెల్ ఈజ్ ఎ మెరికల్ కంట్రీ. ఇజ్రాయెల్ కెన్ డూ ఎనీథింగ్. అది మంచి కోసమే చేస్తుంది కానీ చెడు కోసం అనేది కాదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలకి ఉన్న అప్రహెన్షన్ లేకపోతే అనుమానమో నమ్మకం ఏంటంటే, మన ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి వెళ్ళి వచ్చిన మరుసటి రోజే యుద్ధం మొదలైంది. మోదీ గారితో దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు డిస్కస్ చేశారు, భారతదేశం సపోర్ట్ అడిగారు. సో ఆ మేరకు మోదీ గారు సమ్మతించారు. సో అమాయకమైన ఇరాన్ దేశం మీద ఇజ్రాయెల్ దూకుడుగెళ్తోంది.
అని చెప్పేసి కొన్ని రాజకీయ పక్షాలు, ప్రత్యేకించి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు మాకు రాహుల్ గాంధీ గారిని, వారు కూడా ఇదేం ప్రశ్నలో ఉన్నారు. మంచి ప్రశ్న వేశారండి. జనరల్ గా ఇప్పుడు మనకి ఇరాన్కి మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వాళ్ళకి మనకున్న వ్యాపారాలు ఒక అంటే క్యాలిక్యులేటెడ్ ఎకనామిక్ గా మనం చూసినట్టయితే అది ఇజ్రాయెల్ కి మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, మనకి ఇజ్రాయెల్ ఎలా సపోర్ట్ చేసింది ఎన్ని గడ్డు పరిస్థితుల్లో, తర్వాత అలాగే మనకి ఇరాన్ ఎన్నిసార్లు సపోర్ట్ చేసింది. నిన్నగాక మన ఆపరేషన్ సింధూర్లో కూడా వాడు ఇరాన్ మనకి వ్యతిరేకంగానే గలమెత్తాడు. సో అమాయకమైనటువంటి మాట అన్నారు చూసారా, అమాయకం కాదండి, అది అయోమయంగా జనాలని పెట్టడం అనమాట. అది ఆ స్టేట్మెంట్ తో అయోమయంలో పెట్టడం, అమాయకత్వం కాదు అది. అమాయకం అనేది కాదు అసలు. ఇరాన్ అమాయకంగా ఉన్నటువంటి కంట్రీ అనేది కాదు. అట్లా ఉంటే నేను ప్రతి ఒక్కరి మీద, ఈవెన్ టాక్స్ జరిగేటప్పుడు యుఎస్ ని బెదిరించింది, బులీ చేశారు వాళ్ళు. ఏమని, మా దగ్గర 11 న్యూక్లియర్ బాంబులు సరిపడా టెస్ట్ చేసే అంత మా దగ్గర యురేనియం ఉంది, సారీ, మీరు గనక మా మీద దాడి చేస్తే మేము వీటన్నిటిని ఉపయోగిస్తాం అంది. సో ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఎవరి యొక్క ప్రయోజనాల కోసమో ప్రధానమంత్రి గారు ఇక్కడికి రాలేదు. దేశం యొక్క, మన దేశం ముఖ్యం, మనకి ప్రాస్పరిటీ ఏమవుతుందో అది ముఖ్యం. వాళ్ళతోనే ప్రయాణం చేస్తారు కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆ ఇరాను అమాయక దేశం లేకపోతే ఇరాక్ అమాయక దేశం అంటే కుదరదు. అది స్ట్రాటజీ ఉంటది ఖచ్చితంగా. మనకి భారతదేశంలో మన క్రిస్పీనెసే అది. మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా చెప్పొచ్చు, అంటే వాక్ స్వాతంత్రం అంత మన రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం అది. సో వాళ్ళు ఎలా అయినా మాట్లాడారు. ఒక కపుల్ ఆఫ్ వీక్స్ లో దీనికి తరపడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఫైనల్ గా చెప్పండి, మనకు సమయం కూడా పూర్తిగా వస్తుంది. ఇప్పుడు ఒకటేనండి, మీకు దీన్ని ఎండ్ చేయాలంటే రిజిమ్ వాళ్ళే ఒక సొల్యూషన్ కి రావాలి. ఏమని, మేము ఇంత ఫైట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇరాన్ ని పాడు చేయకుండా ఉండాలనే ఒక బుద్ధి దేవుడు వాళ్ళ మస్తిష్కంలో పెట్టాలి. పెట్టినప్పుడు మాత్రమే ఇది ఒకటి వస్తుంది. అదర్వైజ్ ఇప్పుడున్నటువంటి మన సినారియోలో ట్రంప్ గారు వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు, నెతన్యాహు గారు వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇక్కడ ప్రజలు వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. మీరు ఎన్ని రోజులైనా వన్స్ ఫర్ ఆల్ దీన్ని ఫినిష్ చేయండి అనే విధంగానే ఉంది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. వాళ్ళంతా కూడా ఇరాన్ కోర్టులోనే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ స్టే సేఫ్. యుద్ధం త్వరగా ముగియాలి, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు.